హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి గులిగింతలు ఎగిరి చేసి చూపిస్తున్నా. ఈ చేపల్ని కొంతమంది గులివింతలు అని కూడా అంటారు. మేమైతే గులిగింతలు అంటాం. ఇందులో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడూ పెద్ద చేపలతో ఇగురు పులుసు ఫ్రైయే కాకుండా చిన్న చేపలతో కూడా రెసిపీస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గులిగింతలో ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. ఈ గులిగింతలు ఎగిరి ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా చేప ముక్కల్ని 2-3 సార్లు నీ స్మెల్ రాకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకొని వాష్ చేసుకోండి, లేదంటే వెనిగర్ అనే వేసుకోవచ్చు. మీరు గులిగింతలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయితే 2 ముక్కలా కట్ చేసుకోండి, లేదంటే ఇలా మీడియం సైజ్ అయితే ఇలానే ఉంచేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది సముద్రం చేప అండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేపలు ఎగిరి చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకోండి. ఇలా టమాటాలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 వరకు ఉల్లిపాయలు వేసుకోండి. నేనైతే చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మీరు పెద్ద ఉల్లిపాయలు తీసుకునేలా ఉంటే 4 వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అంత బాగా వస్తుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మెయిన్గా చేపల పులుసు చేపల ఇగురు చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ టమాటా పేస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే. ఇదే టైంలో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు ఫ్రెష్గా దంచుకునైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకునైనా వేసుకోండి. ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వెంటనే మనం ఫ్రై చేస్తాం కదా, అదే టైంలో ఎక్కువ కింద అడుగంటుకుంటుంది. మీరు ఫ్రై చేస్తూ ఉంటే కింద అడుగంటకుండా పచ్చివాసన పోయే వరకు కంప్లీట్గా ఫ్రై అయిపోద్ది. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యి రిలీజ్ అవుతుంది అంటే కంప్లీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోండి. చేపల పులుసు పెట్టుకున్నా ఇగురు చేసుకున్నా గల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం పసుపు ఉప్పు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా స్పైసెస్ వేసుకున్నాక 4 to 5 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి గరిటతో మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకున్నాక ఈ మసాలా మొత్తం చేపలకు పట్టేలాగా గరిటతో ఒకసారి కలుపుకోండి. మీరు స్టార్టింగే గరిట యూస్ చేయండి, ఎందుకంటే చేపలు ఉడికే కొద్దీ సెన్సిటివ్ అయిపోయి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కడాయి పట్టుకొని తిప్పుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. ఈ విధంగా మసాలా పట్టేలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నప్పుడు కున్నే వేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోద్ది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇరిగిపోతాయి. సెమీ గ్రేవీలా థిక్గా రావాలంటే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో అడ్జస్ట్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. 4 వరకు పచ్చిమిరపకాయలు. మీరు స్టార్టింగ్ పచ్చిమిర్చి వేయలేదు కదా, ఇదే టైంలో వేసుకుంటే ఈ వాటర్లో పచ్చిమిర్చి ఉడికి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి. చూసారు కదా, కర్రీ ఉడుకుతుంది. ఇంకా కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. మీరు గరిటె యూస్ చేయకుండా కడాయిని ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి.
కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చేపల ఎగురు ఎప్పుడు చేసుకున్నా ఇలా థిక్గా సెమీ గ్రేవీలో అయితేనే కలుపుకొని తినడానికి బాగుంటుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉండాలి. ఇప్పుడు ఫైనల్లీ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చిన్న చేపల కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు పెద్ద చేపలతోనే కాకుండా అప్పుడప్పుడు చిన్న చేపలతో కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ గులిగింతలో ఒకే ముళ్ళు ఉండడం వల్ల తినడానికి చాలా ఈజీ అయిపోద్ది. మీరు తిన్నప్పుడు చికెన్ పీస్లా ఉంటుంది, ఎందుకంటే ముళ్ళులు ఎక్కువ ఉండవు, సింగిల్ ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలకి తినిపించినప్పుడు కూడా చాలా ఈజీ అయిపోద్ది, ఎక్కువ టైం తీసుకోదు. చూసారు కదా గులిగింతలు గ్రేవీ కర్రీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన్న ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.